ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, గత కాలమంతా దేవుడు తన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి తన కృపాక్షేమములను కరుణా కటాక్షములను మనకు అనుగ్రహించి తన యొక్క భద్రతను తన యొక్క క్షేమాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు ఆయన జరిగించాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది కేవలము దేవుని కృపయే కారణము. అంచేత ప్రియులారా, ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై రానున్న క్రొత్త సంవత్సరానికి మళ్ళీ మనము సిద్ధపరచుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, మనం అంత్య దినాల్లో అపాయకరమైన దినముల్లో మనం జీవిస్తున్నాం. దినములు చెడ్డవి అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఈ భయంకరమైన దినములలో, అపాయకరమైన దినములలో మనము ఈరోజు క్షేమంగా ఉన్నాము అంటే దేవుని కృపే కారణం కనుక ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఆయనకు చెందవలసిన మహిమా ప్రభావములను మనం ఆయనకు ఆరోపించాలి. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము ఈ సంవత్సరపు ఆది నుండి ఇంతవరకు కూడా ఏ విధంగా దేవుడు నడిపించాడో మనము తప్పనిసరిగా జ్ఞాపకము చేసుకోవాలి. వేటిని మనము మరువకూడదో, వేటిని మనము జ్ఞాపకం చేసుకోవాలో వాటిని కొన్నింటిని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన ఉపకారములను మనం ఎన్నడూ మరిచిపోకూడదు. 103వ కీర్తన 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మొదటిగా దేవుడు మన జీవితములలో చేసిన మేలులను, ఉపకారములను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు ఒకసారి జ్ఞాపకం నాకు తెచ్చుకొని దేవుణ్ణి మనం మహిమపరచవలసిన వారం వింటున్నాం. ప్రియులారా, ఇశ్రాయేలుల జీవితములలో దేవుడు అనేకమైన కార్యాలు ఆయన జరిగించాడు. 78వ కీర్తనలో దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలు చక్కగా వివరించబడ్డాయి. ఎర్ర సముద్రమును పాయలు చేసి వారికి చక్కని త్రోవను ఏర్పరిచి అవతలి ఒడ్డుకి సురక్షితంగా చేర్చాడు. అంత మాత్రమే కాదు, శత్రువుల భయం నుంచి దేవుడు వారిని విడిపించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తానే ఉండి తన ప్రజలను సురక్షితంగా నడిపించాడు. ఎడారిలో, అరణ్యములో ఆకాశం నుండి మన్నా ఆహారాన్ని కురిపించి వారిని చక్కగా వారిని పోషించాడు. అంత మాత్రమే కాదు, వారు దాహముతో అలమటిస్తున్న వేళలో బండను సహితము ఆయన బద్దలు కొట్టి ఆ బండ నుండి మధురమైన జలమును దేవుడు వారికి రప్పించి ఎన్నో కార్యాలు వారి జీవితంలో చేశాడు. ప్రియులారా, అయినప్పటికీ ఇశ్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయారు. ఆయనను స్మరణకు తెచ్చుకోలేదు. ఆయన చేసిన కార్యాలు స్మరణకు తెచ్చుకోలేదు. దేవుని ఎంతగానో దుఃఖపరిచారు, దేవుని ఎంతగానో బాధపరిచారు. వారిని బట్టి దేవుడు సంతాపపడినట్లుగా మనము 78వ కీర్తనలో మనం చదువుచూ ఉన్నాం. 78వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. అవును ప్రియులారా, దేవుడు ఎన్నో కార్యాలు వారి జీవితంలో చేసినా దేవుని యొక్క కార్యములను వారు మరిచిపోయి కృతజ్ఞులుగా ఉన్నారు అని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరింపబడుతూ ఉన్నారు, దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుము అని. ప్రియులారా, ఈ సంవత్సరాంతంలో ఉన్న మనము సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు ఎటువంటి కార్యములు మన జీవితములలో ఆయన జరిగించాడో ఒక్కొక్కటిగా జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞులుగా ఉండాలని ప్రభువు కోరుచు ఉన్నాడు.
కీర్తనలో 40వ కీర్తన 5వ వచనంలో మనం గమనిస్తే, దేవా మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు చాలా విస్తారమైనవి అని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించాడు. అంత మాత్రమే కాదు, దేవునికి ఇంకా మన ఎడల గొప్ప ప్రణాళికలు, గొప్ప తలంపులు ఆయన కలిగి ఉన్నాడు. ప్రియులారా, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని దేవునిని మనము మహిమపరచవలసిన వారు వింటున్నాం. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 18వ వచనంలో ఎలా రాయబడింది, నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడ నుండి విమోచించెనని జ్ఞాపకము చేసుకొనవలెను. ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు నిన్ను విమోచించాడు గనుక నీవు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రియులారా, ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు బానిసత్వము నుండి, ఫరో యొక్క అధికారము నుండి విడిపించినట్లు ఈరోజు దేవుడు సాతాను యొక్క బానిసత్వము నుండి, లోకము యొక్క బానిసత్వము నుండి, పాపము నుండి, శాపము నుండి, చీకటి నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఈ సంగతిని మనము జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము మహిమపరచవలసిన వారు వింటున్నాం ప్రియులారా. అలాగే మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యం ఏదైనా ఉంది అంటే, మన పాపములను క్షమించి, మన దోషములను పరిహరించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడమే. ఈ లోకంలో ఇది గొప్ప ఉపకారము. ఇది మనుష్యులు చేసే ఉపకారము కాదు, దేవుడు మాత్రమే చేసే ఉపకారము, రక్షణ కార్యం. ఈరోజు యేసు ప్రభువుని రక్షకునిగా, ప్రభువుగా మనం అంగీకరించామంటే ప్రియులారా, ఇది దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యం. అందును బట్టి, గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మనం మహింపరచవలసిన వారు అంటున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే 103వ కీర్తనలో మనం చదువుకున్నాం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని. ఇంకా ఎటువంటి ఉపకారములు ఆయన మన జీవితంలో చేస్తాడో ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకుందాం. 103వ కీర్తన 3వ వచనము 4వ వచనాన్ని మనం గమనిస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అవును ప్రియులారా, మొదటిగా ఆయన మన సంకటములన్నిటినీ ఆయన కుదిర్చాడు, మన దోషములన్నిటినీ ఆయన క్షమించాడు. ఇంకా 10వ వచనం గమనిస్తే, మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఆయన చేసిన గొప్ప ఉపకారములలో ఇది శ్రేష్టమైనది. మన దోషములను ఆయన తొలగించాడు. మనం చేసిన పాపములకు మనము అనుభవించవలసిన శిక్షను ఆయన వేయకుండా ఆ శిక్ష నుండి ఆయన తప్పించాడు. అందుచేత కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఈ ఉపకారమును నీవు మర్చిపోవద్దు. అంత మాత్రమే కాదు ప్రియులారా, 103:4వ వచనంలో దేవుడు మన ఎడల కరుణ కటాక్షములను ఆయన చూపించాడు. ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడు మన ఎడల చూపిన కరుణ, దేవుడు మన ఎడల చూపిన కటాక్షము. 8వ వచనంలో గమనిస్తే, ఆయన దయాదాక్షిణ్యము గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈరోజు మనము బ్రతుకుచున్నామంటే, ఈరోజు మనము పోషింపబడుతున్నామంటే, ఈరోజు మనము ప్రశాంతంగా జీవించగలుగుతున్నామంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క దాక్షిణ్యం, దేవుని యొక్క కృప మాత్రమే ప్రియులారా. ఈరోజు ఒకవేళ మనుషులుగా ఇది నా వలన అయింది, నా తలాంతు వలన అయింది, నా బలము, నా ధనము, నా తెలివితేటలు అని మనం అనుకుంటే మనం పొరబడినట్లే ప్రియులారా. ఈరోజు మనం ఏమై ఉన్నామో, ఏమి కలిగి ఉన్నామో ఇదంతా కూడా దేవుని కృప వలనే అని మనం గమనించవలసిన వారమే ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, 103వ కీర్తన 5వ వచనంలో చూస్తే, దేవుడు మనలను మేలుతో ఆయన తృప్తి పరిచాడు. ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు మనకు ఈ కీడు జరగవలసిన పరిస్థితిలో దేవుడే తన కృపను మనపై చూపించి కీడు నుండి మనకు తప్పించి మన జీవితంలో మేలులను ఆయన జరిగించాడు. కొన్నిసార్లు ఈ సంవత్సరాలు అనుకున్నాం, ఇది నా జీవితంలో జరుగుతుందా, ఇది నా జీవితంలో నేను చూస్తానా, ఇది నా జీవితంలో నేను అనుభవిస్తానా, నా పని ఇంతే, నా బ్రతుకు ఇంతే అని మనం అనుకున్న గడియలో దేవుడు తన కృపాహస్తమును మన ఎడల చాపి మనందరి జీవితములలో ప్రియులారా ఎన్నో మేలులను ఆయన జరిగించాడు. ఈ సంవత్సరాంతంలో ఆయన చేసిన కార్యములు, ఆయన చూపిన కృప, ఆయన చేసిన మేలులు ఒక్కొక్కటి జ్ఞాపకమును తెచ్చుకొని కృతజ్ఞత కలిగిన హృదయంతో ఆయన మనం మహిమపరచవలసిన వారి ఉంటున్నాం. 103వ కీర్తన 6వ వచనంలో గమనిస్తే, బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చే దేవుడు. ఈ సంవత్సరాలు ఎన్నో బాధలు మనం అనుభవించాం. కొన్నిసార్లు మన బంధువులే, కొన్నిసార్లు మన స్నేహితులే, కొన్నిసార్లు మన యొక్క ఆప్తులని పిలువబడుతున్న వారే మనల్ని ఎంతగానో బాధించిన సందర్భాలు మన జీవితంలో ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు మనము బాధింపబడుతున్నప్పుడు దేవుడు మనకు న్యాయము తీర్చి మనకు గొప్ప విడుదలను మన జీవితంలో ఆయన అనుగ్రహించాడు ప్రియులారా.
103వ కీర్తన 7వ వచనంలో గమనిస్తే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఇంకా ఆయన చేసిన ఉపకారములు ఏంటంటే ఆయన యొక్క మార్గములను మనకు తెలియజేశాడు. ఈ సంవత్సరంలో కొన్నిసార్లు మనము చాలా అగమ్య గోచరంగా మన బ్రతుకు ఉందేమో, కొన్నిసార్లు దిక్కుతోచని స్థితిలో మనం ఉన్నామేమో, కొన్నిసార్లు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న ఒత్తిడిని మనం అనుభవించి ఉన్నామేమో. అదే సమయంలో దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు మనకు సరైన ఆలోచన ఇచ్చాడు. సరి అయిన మార్గం ఆయన మనల్ని నడిపించాడు. చక్కని త్రోవలో మనల్ని నడిపించాడు. మన చుట్టూ అరణ్యము ఉన్నా, మన చుట్టూ సముద్రం ఉన్నా, ఇశ్రాయేలులను ఏ విధంగా అయితే చక్కని త్రోవలో చక్కని మార్గములో ఆయన నడిపించాడో ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు ప్రియులారా తన మార్గములను మనకు తెలియజేసి, తన ఆలోచనలు మనకు తెలియజేసి చక్కని త్రోవలో ఆయన నడిపించాడు. మనం ఆయనకు కృతజ్ఞులుగా ఉండవలసిన వారు వింటున్నాం ప్రియులారా. 103వ కీర్తన 11వ వచనంలో మనం గమనిస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అవును ప్రియులారా, ఈ సంవత్సరంలో దేవుడు తన యొక్క కృప అధికముగా మనకు ఆయన అనుగ్రహించాడు. ఆయన కృప ఎంత గొప్పదంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత అధికముగా దేవుడు తన కృపతో మనల్ని నింపాడు. ఆయన కృప ఉంది కనుకే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. ఒకరోజు అపోస్తలుడైన పౌలు దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని తీసివేయమని. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు అని. అవును ప్రియులారా, ఆ చాలిన కృపతో అపోస్తలుడైన పౌలు ఎంతో గొప్ప పరిచర్య చేస్తాడు. ఎన్నో స్థలాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు, ఎన్నో సంఘములను స్థాపించాడు. అవును ప్రియులారా, దేవుని కృప మనకుంటే దేవుని కొరకు ఘనమైన కార్యాలు మనం చేయగలం. అవును, ఈ సంవత్సరం అంతా మీరు జ్ఞాపకం చేసుకోనండి, మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏ విధంగా తన కృప ద్వారా ఆయన మనల్ని నడిపించాడో. కొన్నిసార్లు మనము చేయలేని కార్యాలు మన చేత ఆయన తన బలమిచ్చి ఆయన చేయించుకున్నాడు. అది మన సామర్థ్యము కాదు, అది మన గొప్పతనము కాదు, అది మన యొక్క తెలివితేటలు కాదు, అది మన జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప. ఆ కృపను ఈ సంవత్సరాంతంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప ద్వారా నిన్ను ఏ విధంగా నడిపించాడు, ఆయన కృప ద్వారా నీ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాడు, ఆయన కృప ద్వారా నీ పరిచర్యలో దేవుడు ఎలాగో నిన్ను వాడుకున్నాడు, నీవు జ్ఞాపకము చేసుకొని ఆయన నామాన్ని ఎంతైనా మహిమపరచవలసి ఉంది ప్రియులారా. దేవుని యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఎంతో ధైర్యం కలుగుతుంది ప్రియులారా. గొలియాతును ఎదిరించలేక ఇశ్రాయేలు సైన్యము భయపడిపోతున్న సందర్భంలో దావీదు అక్కడికి చేరి గత కాలంలో దావీదు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అంటున్నాడు, సింహం వచ్చింది, దాని దేవుని కృప నేను చీల్చివేశాను. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటి నుంచి నా గొర్రెలను నేను కాపాడుకున్నాను. ఎప్పుడైతే ఈ మాటలు అతను జ్ఞాపకం చేసుకున్నాడో అతనికి గొప్ప ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతోనే గొలియాతును హతమార్చగలిగాడు ప్రియులారా. అవును, ఈ సంవత్సరాంతంలో దేవుడు చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా, మనలను ఎవరైతే ఆశీర్వదించారో ఆ దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు మనం ఏ ఆశీర్వాదం అనుభవిస్తున్నామో ఈ ఆశీర్వాదాలన్నిటికీ దేవుడే కారణం. దేవుడు కలగజేసుకొని ఉండకపోతే మనం ఈరోజు ఈ ఆశీర్వాదాలు అనుభవించేవారం కాదు. దేవుడు సకలమైన ఆశీర్వాదములకు ఆయనే కారణము అని మనం గమనించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం గమనిద్దాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. అవును ప్రియులారా, ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడే వారిని విడిపించాడు. అందుచేత దేవునిని మరువకుండా జాగ్రత్త పడమని ప్రభువు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచిపోయారు అని ప్రభువు బాధపడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8, 11వ వచనము, 14వ వచనము, 19వ వచనం అని గమనిస్తే అక్కడ దేవుని యొక్క కార్యాలను రుచి చూసిన వీరు దేవుణ్ణి మరిచిపోయారు, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారు, దేవునికి ఎంతగానో సంతాపము కలుగు చేశారు. 78వ కీర్తన కూడా చదవచ్చు, దేవునిని వారు స్మరణకు తెచ్చుకోలేదట. ఈరోజు కూడా ప్రియులారా అనేక మంది అదే స్థితిలో ఉంటూ ఉన్నారు.
ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఏ దేవుని వలన ఈరోజు ఈ గొప్ప స్థితి వచ్చిందో, ఈ ఉన్నత స్థితి వచ్చిందో, ఆశీర్వాదము పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు ప్రియులారా. ఇశ్రాయేలీయులు కూడా వారికి మేత దొరికినంత వరకు, ఆహారము దొరికినంత వరకు దేవుణ్ణి వారు వెంబడించారు. మేత దొరకగా వారు దేవుణ్ణి మర్చిపోయారు అనే సంగతి మనము వాక్యములో మనం గమనించవచ్చు. హోషే గ్రంథము 13వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ప్రియులారా, దేవుని ప్రజలే కానీ వారికి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునిని వారు మరిచిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈరోజు అనేక మంది అదే స్థితిలో ఉంటున్నారు ప్రియులారా. అద్భుతము కొరకు దేవుని యొద్దకు వస్తున్నారు, ఆశీర్వాదం కొరకు దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. దేవుడు గొప్పవాడు గనుక, దేవుడు ప్రేమామయుడు గనుక, కరుణ కలిగిన దేవుడు గనుక వారిని కనికరించి వారి జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తున్నారు. కానీ ప్రజలు కృతజ్ఞత లేనివారుగా ఆయనను మర్చిపోతూ ఉన్నారు. రోమిలికి రాసిన పత్రికలు గమనించవచ్చు. దేవుని ఎరిగియు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అని. ప్రియులారా, ఈ సంవత్సరాంతంలో దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుందాము. ఆ కార్యములు చేసిన దేవునిని ఏమాత్రము కూడా మనం మర్చిపోకూడదు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవదురు. ఎవరైతే దేవుణ్ణి మర్చిపోతారో వారందరూ కూడా పాతాళమునకు, నరకమునకు వెళ్ళిపోతారని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది ప్రియులారా. అందుచేత దేవుని యొక్క ఆశీర్వాదములు మాత్రమే కాదు, ఆ ఆశీర్వాదములు ఇచ్చిన దేవునిని మనం మర్చిపోకుండా ఆయన నామాన్ని మహిమపరచాలి. 10 మంది కుష్ఠరోగులు యేసయ్య వద్దకు వచ్చినప్పుడు 10 మందిని యేసయ్య కనికరించి స్వస్థపరిచాడు. కానీ వారిలో ఒక్కడే యేసయ్య వద్దకు తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరిచారు. ఈరోజు దేవునికి కృతజ్ఞత కలిగిన వారు కన్నా దేవుని ఎడల కృతజ్ఞత లేని వారు అధికంగా ఉంటున్నారు ప్రియులారా. వారి బట్టి దేవుడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు. అందుచేత దేవునిని మనము మర్చిపోకుండా మనం జాగ్రత్తగా ఆయనను మహిమపరచాలి ప్రియులారా. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే, నేడు నేను మీకు అప్పగించుని ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడము, నీ కన్నులార చూచిన వాటిని మరువకుండునట్లు, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అవును ప్రియులారా, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు మనం మర్చిపోకుండా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను మనం మర్చిపోకూడదు. ఈ సంవత్సరంలో ప్రియులారా, దేవుడు అనేక రీతులుగా మనతో మాట్లాడాడు. ఆయన కొన్ని మనకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞలు మనము పాటించడానికే. ఆజ్ఞలు భారమైనవి కాదు. ఆజ్ఞలు పాటించడం వలన దేవుడు మనలను దీవిస్తాడు ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదివితే, దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి మీరు గైకొనని ఎడల వాటి ప్రకారం జీవిస్తే ఇదిగో ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. ప్రియులారా, ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడాడు. దేవుడు ఉపదేశం మనకు చేశాడు. దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని గద్దించాడు. కొన్నిసార్లు సేవకులు గద్దించినప్పుడు వారి మీద కొన్నిసార్లు నీవు ఆయాస పెట్టుకున్నావేమో, వారి మీద నువ్వు కోపం తెచ్చుకున్నావేమో. అలాగుంటే నీకు ఉపయోగకరం కాదు. కానీ దేవుడు నిన్ను గద్దించిన విధానమును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను మనమందరము కూడా తూచా తప్పకుండా పాటించవలసిన వారు ఉంటున్నాం ప్రియులారా. ఆజ్ఞలను బట్టే మనకు ఆశీర్వాదం వస్తుంది. కొన్నిసార్లు ఆజ్ఞలను మీరిపోవటం వలన దేవునికి ఒకవేళ కోపము పుట్టించామేమో. అందుకే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 7-6 వచనాలు మనం చదివితే, ఇదిగో దేవునికి నీవు కోపము పుట్టించిన సంగతి మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో దేవుని మాట వినకుండా దేవునికి ఎన్నోసార్లు కోపం పుట్టించావేమో, దేవుని ఎన్నోసార్లు దుఃఖపెట్టావేమో, దేవుని ఎన్నోసార్లు బాధ పెట్టావేమో. ఈ సంవత్సరాంతంలో నీ జీవితాన్ని ఆయన సమర్పించుకొని, ప్రభువా నీ మాట నేను వింటాను నాయన, నీ వాక్య ప్రకారం జీవిస్తాను నాయన అని ఆయన నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు సంగతి నీవు మర్చిపోవద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు పాపం చేసినప్పుడు నాతాను అన్న సేవకుని దేవుడు పంపించాడు. నాతాను దావీదుని గద్దించాడు. దావీదు మహారాజు అయినప్పటికీ తను తగ్గించుకొని అతడు చేసిన పాపమును ఒప్పుకున్నాడు. ప్రభువా నీకు విరోధకరంగా నేను పాపం చేస్తాను, నా పాపం నేను ఒప్పుకుంటున్నాను, నా
నా యందు శుద్ధ హృదయం కలుగజేయి, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందము నాకు మరలా కలుగజేయము అని 51వ కీర్తనలో దావీదు దేవునికి ప్రాధేయపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరి సంవత్సరంలో దేవుని మాట వినకుండా ఆయన గాయపరిచవేమో, దేవుని మాట వినకుండా ఆయన దుఃఖ పెట్టావేమో, ఈ సంవత్సరాంతం ఒక నిర్ణయం తీసుకొని ఆయన ఆజ్ఞలకు లోబడి ఇకనైనా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రియారా, దేవుని యొక్క వాగ్దానములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 23వ వచనంలో, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మర్చిపోవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు చేయమని అక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, దేవుని యొక్క వాగ్దానాలు మనం మర్చిపోకూడదు. ఆయన వాగ్దానము చేశాడు అంటే ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఈ సంవత్సరంలో నీవు వ్యక్తిగతంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు, లేదా ఒక సభలో కూర్చున్నప్పుడు, లేదా ఇటువంటి టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఒకవేళ దేవుడు ఒక వాగ్దానం చేసి ఉండొచ్చు. ఈ సంవత్సరం అయిపోయింది కానీ ఆ వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి, ఆ వాగ్దానం దేవుడు ఎప్పుడు చేస్తాడు అని ఒక నిరాశ పడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు వాగ్దానాలు చేస్తాడు కానీ ఎప్పుడు ఆయన నెరవేరుస్తాడు అన్నది కొన్నిసార్లు ఆయన మనకు చెప్పడు. మనము నిరీక్షణతో ఓపికతో కనిపెట్టాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు, ఇదిగో నీ సంతానం ఇస్రాయేలులంతా చేస్తానని, ఇదిగో నీ సంతానము ఆకాశపు నక్షత్రములంతా విస్తారముగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. ప్రియులారా, అబ్రహాము సారాలు చాలా సంవత్సరాలు ఓపికతో కనిపెట్టారు, విశ్వాసంతో కనిపెట్టారు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈ సంవత్సరాంతంకి వచ్చేస్తాను, దేవుడు ఇంకా ఆ వాగ్దానం నెరవేర్చలేదేంటి, దేవుడు ఇంకా ఆ కార్యం జరిగించలేదని. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిరాశపడవలసిన అవసరం లేదు. తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో జరగకపోవచ్చు, లేదా మరుసటి సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేస్తాడేమో. ఓపికతో విశ్వాసంతో కనిపెట్టవలసిందిగా దేవుని సేవకునికి మాటలు మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఆలస్యమైనంత మాత్రాన దేవుడు ఏవో అల్పమైనవి స్వల్పమైనవి మనకిచ్చేసి ఆయన చేతులు దులుపుకుంటాడని కాదు. నీవు ఓపికతో నువ్వు కనిపెడితే ప్రియులారా, నీవు ఆసక్తితో కనిపెడితే దేవుడు వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఈ సంవత్సరాంతంలో దేవుడు చేసిన వాగ్దానాలు నీవు జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని మహిమపరచాలి. ప్రియులారా, దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదములు ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానములు జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు చేసిన కార్యాలకు మనం ఏమి చేయాలి అంటే ప్రియులారా, కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. మొదటిగా, దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. 10 మంది కుష్ఠరోగులను యేసయ్య బాగు చేసినప్పుడు ఒక్కడే యేసయ్య వద్దకు తిరిగి వచ్చి యేసయ్యను దేవునిని మహిమపరిచాడు. ప్రియులారా, ఈరోజు కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకే 106వ కీర్తన మొదటి వచనము, 107వ కీర్తన మొదటి వచనం గమనిస్తే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని వ్రాయబడింది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన మనల్ని రక్షించిన విధానం బట్టి, ఆయన చేసిన మేలును బట్టి మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనాల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తము అనే మాట అక్కడ వ్రాయబడింది. రెండవదిగా ప్రియులారా, 116వ కీర్తనలో దేవుడు చేసిన ఉపకారం నేను ఏమి చెల్లింతును అని అక్కడ ఒక క్రమమైన వివరణ అక్కడ ఇస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారములకు 116వ కీర్తన 2వ వచనంలో ఉన్నట్లు మన జీవిత కాలం అంతా ఆయనకు మొరపెట్టాలి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయనకు ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రియులారా, 116వ కీర్తన 9వ వచనంలో నా యెహోవా సన్నిధిలో నేను కాలము గడుపుదును అనే మాట వ్రాయబడింది. దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతగా ఆయన సన్నిధిలో మన సమయాన్ని గడపాలి. ఒక కుంటివాడు శృంగారమైన దేవాలయం యొద్ద కూర్చున్నప్పుడు అతను నడవలేడు, చాలా కాలం బట్టి అదే స్థితిలో ఉన్నాడు. పేతురు యోహాను వెళ్ళి యేసు నామం పేరట అతనికి స్వస్థతను దేవుని ద్వారా కలుగు చేశారు. వెంటనే అతడు బలం పొందుకొని లేచి నడుచుచు గెంతులు వేయచ్చు దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. ప్రియులారా, దేవుని జీవితంలో ఏదైనా అద్భుతం చేశాడంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు గడపాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 116వ కీర్తన 14-19 వచనాలు చూస్తే, ఒకవేళ ఈ సంవత్సరంలో దేవునికి ఏవన్నీ మొక్కుబళ్ళు చేసుకున్నట్లయితే ఆ మొక్కుబళ్ళు దేవునికి నువ్వు చెల్లించాలి.
మనుషులకు చేసుకున్న మొక్కుబళ్ళు నీవు క్రమముగా నీవు భయపడి వారికి చెల్లిస్తావు, కానీ దేవునికి చేసుకున్న మొక్కుబళ్ళ విషయంలో కొన్నిసార్లు నేను నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, దాన్ని బట్టి నీ జీవితంలో ఈ శాపం అనుభవిస్తున్నావేమో. దేవునికి ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబళ్ళు ఈ సంవత్సరాంతంలో దేవునికి నువ్వు చెల్లించాలి. నీవు దేవునికి ఏదైతే ప్రమాణం చేసుకున్నావో ఆ ప్రమాణములను ప్రభువుకి చెల్లించాలి. అంత మాత్రమే కాదు, దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలని 116వ కీర్తన 17వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు చేసిన కార్యాలకు ప్రియులారా మనము కృతజ్ఞత కలిగి ఆయనకు కృతజ్ఞతార్పణలు ఆయనకు అర్పించాలి. మనము దీవించబడిన కొలది, మన వర్ధిల్లిన కొలది ఆయనకు మనము అర్పణలను మనము చెల్లించాలి. అది కృతజ్ఞత కలిగిన వారికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణము ప్రియులారా. ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో చాలామంది పిసినితనముగా ఉంటూ ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలు అనుభవిస్తున్నారు, దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళితే లేదా అనేకమైన మందులు కొనవలసి వస్తే ఎంతో ధనాన్ని ఖర్చు పెడతారు, కానీ దేవుడు కొన్నిసార్లు చిన్న ప్రార్థనతో ఆ బాధను తీసివేస్తాడు, ఆ వ్యాధిని తొలగిస్తాడు. కానీ దేవునికి నువ్వెంత కృతజ్ఞత అర్పణిస్తున్నావు. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఉచితముగా తన కృప ద్వారా చేస్తాడు, కానీ దేవునికి కృతజ్ఞత అర్పణలు నీవు వర్ధిల్లిన కొలది ఆయనకి ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆఖరిగా ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలు బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి దేవుని కొరకు ఏదో ఒక ఘనకార్యం చేయాలి. దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవా నేను గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకునేవాడిని, నన్ను తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చొని పెట్టావు, ఒక రాజుగా అభిషేకించావు, నీ కొరకు నేను ఒక మందిరం కడతానని దావీదు మందిరం కట్టడానికి ఆలోచించాడు. తర్వాత తన కుమారుడిని సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో కార్యాలు ఈ సంవత్సరం అనుభవించావు, కానీ దేవుని కొరకు నీవే గొప్ప కార్యం నీవు చేస్తూ ఉన్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఈ సంవత్సరాంతంలో మనము నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచుకుందాం. ఆయనకు కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను జ్ఞాపకం చేసుకొని, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకొని ఆయనకు చెల్లించవలసిన స్తుతులు, ఆయనకు చెల్లించవలసిన అర్పణలు మనం చెల్లిస్తూ దేవుని నామమునకు మహిమకరంగా జీవిద్దాం. నూతన సంవత్సరం కొరకు మనం ఎదురు చూద్దాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నెంబర్ 15, కాళీఘాట్ కాలనీ, near Voda Colony Phase 1, Vijayanagaram 535003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. God bless you and your family.